బోర్వెల్ 6.5 బోర్వెల్ బండ్లను ఆపడానికి కారణం ఈ బోర్వెల్ వ్యవస్థ మీద దరిదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు ఒక 500 నుంచి 800 మంది జీవన ఉపాధి ఈ బోర్వెల్ మీద ఆధారపడి ఉంటాం. ఈరోజు అది ఏమైందంటే డీజిల్ రేట్ పరంగా కొన్ని రోజులు మాకు ఈ ఇబ్బంది ఏర్పడితే ఆ రోజు ఉన్న రేటు కంటే డీజిల్ రేటు కంటే 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి ఎక్కువ పెట్టి నడిపించాం. అలాగే ఈరోజు అత్యవసరమైనటువంటి బోరు బండికి అత్యవసరమైనటువంటిది హామర్ అండ్ బిట్టు లేకుండా ఎక్కడ బోర్ వేయలేము. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏమైందంటే 22,000 ఉన్నటువంటి బిట్టు 2021, 22, 23, 24 ఈ స్టేజ్లో అంటే ఈ ఇయర్లలో 22,000, 20,000 ఉన్నటువంటి బిట్టు ఈరోజు 2025 డిసెంబర్ నుంచి కానీ నవంబర్ నుంచి కానీ 2026 వరకు రోజుకి బంగారం పెరిగినట్టు స్క్రీన్లో ఎట్లయితే బంగారం పెరుగుతుందో మా బిట్ రేట్ కూడా బోరు బండి బిట్ రేట్ కూడా అట్లా పెరుగుతున్నాయి. అలాంటి పెరిగినప్పుడు ఈ బండి ఉన్నటువంటి ఓనర్లు ఎవరి కూడా సొంత డబ్బులు కాదు, అందరూ బయట అప్పులు తేవడం 5 పైసల మిత్తికి 10 పైసల మిత్తికి తెచ్చి ఈ వ్యవస్థ నడపడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఇంతమంది బోరుబండి 500 మంది 800 మంది బోరుబండి మీద ఆధారపడేటువంటి జీవన ఉపాధి కల్పిస్తున్నటువంటి బోరుబండి ఓనర్లు ఆర్థిక వ్యవస్థ పరంగా ఎకనామిక్ పరంగా చాలా లాస్లో ఉన్నారు. ఇందాక ఒక్కొక్కరికి ఒక ప్లాట్ ఉన్నా 2 ఎకరాలున్నా అమ్ముకొని బండ్లపై వెచ్చించేటువంటి అవకాశము ఈ సంవత్సరంలో ఉంది. కాబట్టి ఇంత పెద్దగా అన్ని టోటల్ ఒక రోజుకి ఒక బండి ఆగినట్లయితే ఈ బండి మెయింటెనెన్స్ ఒక రోజుకి 5,000 నుంచి 10,000 అమౌంట్ ఆ ఓనర్ మీద పడుతుంది. అలాంటి సందర్భంలో అంత అమౌంట్ వెచ్చించిన అలాంటి సందర్భంలో ఒక 10 రోజులు ఆగితే ఎంత వ్యయం మీద పడుతుందో ప్రజలు ముఖ్యంగా దయచేసి రైతులకు తెలియజేయమనగా ఇది రైతుల మీద మోపడం కాదు, ఇది మీరు కూడా రైతులు ఆలోచన చేసి మాకు రైతులు సహకరించాలి. ఇంపార్టెంట్ తప్పనిసరిగా రైతులు సహకరించాలి. రైతులు ఆ తర్వాత బిల్డర్స్ లక్షలు కట్టించి లక్షల లాభాలు ఆశిస్తున్నారు. అలాగే మాకు కూడా మేము చేసే పనికి మాకు ఇచ్చే అమౌంట్కు తక్కువ కాకుండా అంటే ఇదివరకు ఉన్న రేట్లు కాకుండా సరసమైన అంటే తక్కువ కొంచెం మోతాదులో ఈ రేట్లు పెంచి డ్రిల్లింగ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ మా తోటి ప్రొపరేటర్ చాలామంది ఉన్నారు. ఈ ప్రొపరేటర్స్ కూడా చాలామంది బోర్వెల్స్ బండ్ల మీదనే ఆధారపడి జీవనోపాధి గడిపే భార్య పిల్లలతో సహా ఈ బోర్వెల్ మీద ఆధారపడి జీవనం గడిపేటువంటి చాలామంది ఉన్నారు. ఇంకొక గమనిక, ఈ బోర్వెల్ ప్రొపరేటర్స్లో ఇంత పెద్ద వ్యవస్థలో ఒక్కొక్కరు MBA చేసినామండి. MBA, MCA డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ లెక్చరర్స్ ఉన్నారు. ఇందులో ఇలాంటి ప్రైవేటు కాలేజీలలో స్కూళ్ళలో చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఇంకా జీవనోపాధి లేక బోరు బండ్ల మీద రూపాయి వస్తుందని ఇటు ఆధారం వచ్చాం. ఇక్కడ ఆధారం వస్తే ఈ ముడి సరుకులు బిట్ల ఉత్పత్తి కానీ, హ్యామర్ ఉత్పత్తి కానీ, హైడ్రాలిక్ పైపు కానీ, టైర్ల రేట్లు కానీ ఒక 2 years బ్యాక్ ఒక వర్కర్కి వచ్చేసి 6,000, 7,000, 8,000 ఉండేది. ఈరోజు ఒక వర్కర్కి 12,000 నుంచి 13,000 జీతం చెల్లించాల్సి వస్తుంది. డ్రైవర్లకి ఒక 30,000 నుంచి 20,000 శాలరీ ఉండేది. ఈరోజు అది 50,000కి వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఓనరు లాస్ అయ్యే పరిస్థితులు ఉన్నాడు. కాబట్టి మేము ఈ బండ్లన్నీ ఆపేసి స్ట్రైక్ చేయడం జరుగుతుంది. మాకు ఈ విషయం ప్రభుత్వం కూడా తెలియజేసిందంటే ఒక ఇల్లు కట్టాలన్నా ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలన్నా ముందుగా ప్రారంభమయ్యేది అయ్యగారు కంటే ముందు ప్రారంభమయ్యేది బోరు బండి పని. ఏ ఇంటికైనా ఫస్ట్ పని ప్రారంభించేది బోరుతోట. ఆ ఇల్లు కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇండస్ట్రీ కానీ, ఈరోజు బిడ్డు తయారీ ఇండస్ట్రియల్ కూడా బోరు వేస్తేనే ఆ వ్యవస్థ నీటి అనేది అందుతుంది ఆ వ్యవస్థకు. అలాంటప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచన అంటే సెంట్రల్ పరంగా కానీ స్టేట్ పరంగా కానీ ఏదికి అనుకూలంగా అయితే ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి ఈ పెరుగుతున్నటువంటి బిట్ల రేట్లపై ఆలోచన చేసి ఆ ఉత్పత్తిదారులకు కొంచెం సహాయం ఇచ్చేసి రేటు తగ్గియాలని కోరుచున్నాం. ఇది